నాకు నచ్చిన కొంతలో ఒక మాట అదే చదువుతున్నాను. వినపడుతుంది కదా అందరికీ గట్టిగా కళల అంగడి. కళల అంగడి. అందరూ అంటున్నారు అతడు ఎవరో వచ్చాడని. అందరూ అంటున్నారు అతడు ఎవరో వచ్చాడని. కట్టగట్టుకొని వచ్చి కళలు అమ్ముతున్నాడు. కట్టగట్టుకొని వచ్చి కళలు అమ్ముతున్నాడు. ఆదరా బాదరగా అంగలేసుకుంటూ అవన్నీ కొని తెచ్చుకుందామని ఆశతో అందరితో అడుగు కలిపాడు. అతని చుట్టూ అన్ని అందమైన బుట్టలే. కొన్ని బంగారువి, కొన్ని వెండివి, కొన్ని రాగివి, కొన్ని రతనాలవి. కొన్ని పసిడి కాంతులతో పలకరిస్తున్నాయి, కొన్ని రజత వర్ణములలో రంగెల్లుతున్నాయి. అంటే ఏంటంటే కళ్ళు అమ్మేవాడు వస్తున్నాడు, అతని చుట్టూ బుట్టలు ఉన్నాయి, అన్నింటిలో రకరకాల కళలు ఉన్నాయన్నమాట. సో నేను వెళ్ళి కొనుక్కుందామని వెళ్ళాను, ఆ బుట్టలను వర్ణిస్తున్నాను అన్నమాట. అతని చుట్టూ అన్ని అందమైన బుట్టలే. కొన్ని బంగారువి, కొన్ని వెండివి, కొన్ని రాగివి, కొన్ని రత్నాలవి. కొన్ని పసిడి కాంతులతో పలకరిస్తున్నాయి, కొన్ని రజక వర్ణంలో రంజిల్లుతున్నాయి, కొన్ని రా రమ్మని పిలుస్తున్నాయి, కొన్ని సిగ్గులు సైగ చేస్తున్నాయి. నా కోరికలు చిలుకలై కలకలమంటున్నాయి. ఆశలు ఆశగా త్వరపడం ఉంటున్నాయి. ఎద సందర్శించే కళలు తీసుకో అన్నాడు అమ్మేవాడు. అంటున్నాడు అన్నమాట నాతో, ఎద సందర్శించే కళలు తీసుకో అంటున్నాడు. రంగురంగుల కళలు రమ్యమైన కళలు. ప్రతి ఒక్కటి వేరు, వాటి పేరు వేరు. అరుదైన అపూర్వమైన అబ్బురము చెందే చిత్ర విచిత్ర విస్మయ వింతలు కొలిపే. అందమైన అనుభూతులు అందిస్తాయన్నాడు. ఆవగా కొన్నాను అంతులేని కలలు. పగలు గడిచిన పిదప పడకపై పరిచాను. కానీ ఎదురు చూస్తున్న నిద్ర ఎదురొస్తుంది. అది కలగాలి. ఇంకొకటి ఈ మధ్య రాసింది తెలుసా శీర్షిక మీద 5 రాసుకున్నాము. మొదటి 2 ఎక్కువ టైం పట్టదు. ఇదేంటంటే ఇట్ అప్లైస్ టు ఎవ్రీబడీ, యూనివర్సల్. మీరు నాకు అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు. హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యన, అక్క చెల్లెల మధ్యన, అన్నదమ్ముల మధ్యన, తల్లి కూతురు, తల్లి కొడుకుల మధ్యన ఒకరికొకరు బాగా తెలుసుని అనుకుంటాం, కలిసి బతుకుతాం. కానీ నిజంగా మనకి ఎంత బాగా తెలుసు ఒకరి గురించి ఒకరికి. 50 ఏళ్ళు 60 ఏళ్ళు ఒకరితో ఒకళ్ళు ఉంటాం, కానీ వాడి మైండ్లో ఏమిటి అవుతుందో ఒక్కొక్కసారి కొన్ని పరిస్థితుల్లో మనకి తెలియదు. అది నాకు చాలా ఆసక్తిగా అనిపించేది. దానికి ఒక్కొక్కసారి కొంతమంది మనుషులు నాకు నిజంగా ఆశ్చర్యపరుస్తారు. ఎందుకంటే నేను అనుకున్న దానికంటే విభిన్నంగా ఉంటారన్నమాట కొన్ని పరిస్థితుల్లో. అప్పుడు నిజంగా నాకు వీడు తెలుసా, వీడు నాకు తెలుసని అనుకుంటున్నాను అనుకుని దాన్ని రాశాను. తెలుసా, ఎన్నేళ్ళలో మన పరిచయం, కానీ నీకు నా గురించి ఎంతగా తెలుసు? ఎన్నేళ్ళలో మన పరిచయం, కానీ నీకు నా గురించి ఎంతగా తెలుసు? నీ గురించి కూడా నాకెంత తెలుసు? కనిపించే రూపం తెలుసు, తీయనైన కాదు పిడచకట్టిన నాలుకపై నీటి పొట్టు కాదు, తేనె పొట్టు. తీయనైనా కాదు, పిడచకట్టిన నాలుకపై నీటి పొట్టు కాదు, తేనె పొట్టు లాంటి నీ పలుకులు, వివేకం వరకు పోసే నా మాటలు విని మురిసిపోయి తెలిసిందే అని భ్రమపడుతున్నాను. కనిపించిన మన రూపాయి నువ్వు నాకు తెలుసు, నేను నిజంగా ఎంత తెలుసు. ఓహో అంటే నాకు బాగా తెలుసు. కనిపించని నీ మనసు నాకు, నా మనసు నీకు తెలుసా? నీ ఉల్లపు ఉపరితలాన్ని కట్టి, ఉల్లపు అంటే మనసు, ఉపరితలం అంటే సూపర్ఫిషియల్, పై నీ ఉల్లపు ఉపరితలాన్ని కట్టి
తట్టి అంతా తెలుసు అనుకున్నాను. నీ ఉళ్ళపు ఉపరితలాన్ని తట్టి అంతా తెలుసు అనుకున్నాను. నా ఎద ప్రథమ పుట చదివి నన్నంతా చదివాను అనుకున్నాను. నా ఎదమ ప్రథమ పుట చదివి నన్నంతా చదివాను అనుకున్నాను. ఒకరికినొకరు మనం బాగా తెలుసునని చెప్పులాడించుకుంటూ అందుకే లోకానికి లోకులకి ఎంత తెలుసు. ఒకరికొకరు మనం బాగా తెలుసని చెప్పులాడించుకుంటూ అనుకునే లోకానికి లోకులకి ఎంత తెలుసు. తెలుసు అన్న పదాన్ని తెరచాపగా వాడి తేలికగా తెలియని తీరాలకి తరలిపోతున్నామా. తెలుసు అన్న పదాన్ని తెరచాపగా వాడి తేలికగా తెలియని తీరాలకి తరలిపోతున్నామా. తెలుసు అన్న పదంలో ఎన్ని సోపానాలు, ఎన్ని మెట్లుంటే అండర్స్టాండింగ్ అనేది ఒకరిని అండర్స్టాండ్ చేసుకోవాలంటే. తెలుసు అన్న పదంలో ఎన్ని సోపానాలు అన్నీ మనం ఆవలీలగా అధిరోహించాము. తెలియదు, తెలిసినా తెలియకపోయినా తెలిసినట్టు నటించి కలిసి నడుద్దామా. తెలిసినా తెలియకపోయినా తెలిసినట్లు నటించి కలిసి నడుద్దామా, లేదా తెలుసుకునే పరిశోధనలో కొన్ని యుగాలు గడిపేద్దామా. అదే ప్రశ్న. దానిలో రెండోది మళ్ళీ అలాగే స్టార్ట్ అవుతుంది. ఎన్నేళ్ళలో మన పరిచయం, కానీ నీకు నా గురించి ఎంతగా తెలుసు. వారిలా అవ్వాలనుకున్నాను, నీవిలా అవ్వాలనుకున్నాను, కానీ నాలాగే ఉండిపోయాను. వారిలా అవ్వాలనుకున్నాను, నీవిలా అవ్వాలనుకున్నాను, కానీ నాలాగే ఉండిపోయాను. రెక్కలు విప్పుకున్న విహంగంలా నిన్నులో విహరించాలనుకున్నాను. రెక్కలు విప్పుకున్న విహంగంలా నిన్నులో విహరించాలనుకున్నాను. ఎత్తైన జలపాతంలా ఎగిరి గంటేసి వసుధని వాటేసుకుందామనుకున్నాను. ఎత్తైన జలపాతంలా ఎగిరి గంటేసి వసుధని వాటేసుకుందామనుకున్నాను, కానీ నాలాగే ఉండిపోయాను. విత్తులు జల్లి ఏపుగా ఎదిగిన పచ్చటి చేలలో పరిగెడదామనుకున్నాను. విత్తులు జల్లి ఏపుగా ఎదిగిన పచ్చటి చేలలో పరిగెడదామనుకున్నాను. చుక్కలన్నీ చెడుగును మూటగట్టి భూమిపైన దివి సృష్టించాలనుకున్నాను. చుక్కలన్నీ చెడుగును మూటగట్టి భూమిపై దివి సృష్టించాలనుకున్నాను, కానీ నాలాగే ఉండిపోయాను. కడలి లాంటి మదిలో, కడలి అంటే కడలి లాంటి మదిలో కలం నుంచి కవితల వర్షం కురిపిద్దామనుకున్నా. కడలి లాంటి మదిలో కలం నుంచి కవితల వర్షం కురిపిద్దామనుకున్నా. నిద్రకి మరిగిన కలలని లేపి అసంభవం కాదని బాధిద్దామనుకున్నాను. అదేదో చేద్దామని అనుకున్నాను, కానీ నాలాగే ఉంది. అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలండి. హనుమంతరావు గారికి ధన్యవాదాలు. నేను ఇక్కడ తీసుకుని నాకు గొప్ప అవకాశం ఇచ్చినందుకు మీరు బాగా ఓపికగా ఉన్నారు. అరవిందరావు గారు, మీరు అడుగుతున్న అనుకు అనీహల మధ్య అంటే కష్టాల మధ్య, కష్టాల మధ్య కూడా అనుకు గురించి ఇది నా ఆహార పుస్తకం, గల్పికల పుస్తకము. గల్పికలు అంటే మీకు పెళ్ళి 500, 600 కట్టబడుతుంది అంటారు. సో అలాగే నేను 65 రాశాను అనమాట. కొంచెం గల్పికల కంటే కొంచెం పొడవు ఎక్కువగా ఉన్నాయి వాటి మిడియేవి. 65 రాశాను. లాస్ట్ ఇయర్ హనుమంతరావు గారు వచ్చారు కండి. వేదిక విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ రాణి సదాశివ గారు వచ్చి